ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి టీమిండియా టైటిల్ ఫేవరెట్ రేసులో ముందుంది. మిగిలిన జట్లతో పోలిస్తే కప్పు గెలిచి సత్తా మనకు కాస్త ఎక్కువగానే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఖచ్చితంగా ట్రోఫీ సాధిస్తారని ఇప్పుడే చెప్పకున్నా స్థాయికి తగ్గట్టు ఆడితే మాత్రం సెమీస్ ఫైనల్స్ కు చేరడం ఖాయం. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేన ఇప్పుడు రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. చివరిసారిగా భారత్ 2013లో టైటిల్ గెలవగా 2017లో రన్నరప్ గా నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్ లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డులు నెలకొల్పుతోంది. ముఖ్యంగా ఐసీసీ వన్డే టోర్నీలో భారత్ సత్తా చాటుతోంది. కానీ 2013 నుంచి ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్ లో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. వన్డే వరల్డ్ కప్ 2015, ఛాంపియన్స్ ట్రోఫీ 2017, వన్డే ప్రపంచ కప్ 2019, వన్డే ప్రపంచ కప్ 2023లో ట్రోఫీని చేజార్చుకుంది. అయితే ఈ 4 టోర్నీల్లోనూ భారత్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోయింది. నాకౌట్ మ్యాచ్ లో ఓటమితో టైటిల్ చేజార్చుకుంది. 2015 వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఓటమనేది లేకుండా సెమీఫైనల్ వరకు చేరింది. లీగ్ స్టేజ్ లో వరుసగా 6 మ్యాచ్లతో పాటు క్వార్టర్ ఫైనల్ గెలిస్తే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కప్పుకు దూరమైంది. అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే అవుట్ చేశాడు. కానీ అది నో బాల్. ఆ తర్వాత అతను సెంచరీ చేసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ మినహా మరే మ్యాచ్ లోనూ ఓడిపోలేదు. ఇక 2019 వన్డే ప్రపంచ కప్ లో ధోని రనౌట్ భారత క్రికెట్ అభిమాని కళ్ల ముందు మెదులుతూనే ఉంది. రెండో పరుగుకు ప్రయత్నించి ధోని అవుట్ కావడం భారత అవకాశాలను దెబ్బతీసింది. సెమీఫైనల్ నుంచే నిష్క్రమించేలా చేసింది. 2023 వన్డే ప్రపంచ కప్ లోనూ భారత్ వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ కు చేరింది. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో బ్యాటింగ్ లో మధ్య ఓవర్లలో చేసిన పొరపాటు టైటిల్ ను దూరం చేసింది. మొత్తంగా ఐసీసీ వన్డే ట్రోఫీలో 2015 వన్డే వరల్డ్ కప్ నుంచి ఐసీసీ టోర్నీలో 28 మ్యాచ్లు ఆడి కేవలం 4 మాత్రమే ఓడిపోయింది. ఏ జట్టు కూడా ఐసీసీ వన్డే టోర్నీలో ఈ స్థాయి విజయాలను నమోదు చేయలేదు. కానీ భారత్ మాత్రం ఈ 10 ఏళ్లలో ఒక్క వన్డే టైటిల్ కూడా గెలవలేదు. మరి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీతోనైనా రెండోసారి వన్డే టైటిల్ మన ఖాతాలో చేరుతుందేమో చూడాలి. బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా తర్వాత పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది.